బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ డిమాండ్ను కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టనుంది. పార్లమెంటు వేదికగా ఈ బిల్లు ఆమోదం పొందే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పోరాటంలో భాగంగా ఆగస్టు 5న రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి, బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రపతిని కలవనున్నారు. కేంద్రం స్పందన ఆధారంగా ఆగస్టు 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. అనంతరం ఆగస్టు 7న పలువురు కేంద్ర మంత్రులను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి తమ విజ్ఞప్తి సమర్పించుకోనున్నారు. ఈ 3 రోజుల కార్యక్రమాలకు పెద్ద ఎత్తున బీసీ నేతలు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ హరికృష్ణ మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా అందిస్తారు. హరికృష్ణ. భవిత, బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బిల్లు తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించి అటు కేంద్రానికి కూడా ఈ యొక్క బిల్లు ఆమోదం కోసం పంపడం జరిగింది. అయితే 3 నెలలు అవుతున్నా సరే ఈ యొక్క బిల్లు పైన ఎటువంటి స్పందన రాకపోవడం నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఢిల్లీ వేదికగా ఈ యొక్క బీసీ బిల్లును ఆమోదం తెలిపే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అంటే ఆగస్టు 5, 6, 7 తేదీలను ఢిల్లీ వేదికగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ఆమోదం పంపించే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యి చలో ఢిల్లీకి ఆ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా 5వ తేదీన రాష్ట్రపతికి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ఆమోదం తెలిపే విధంగా రాష్ట్రపతికి వినతి పత్రం అందజేయనుంది. దీనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్యేలు అంతా కూడా పాల్గొనున్నారు. వీరితో పాటు ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క రాష్ట్రపతికి కలిసి ఈ యొక్క బిల్లును ఆమోదించవేసే విధంగా అయితే రాష్ట్రపతిని కలిసి ఈ యొక్క బిల్లు పైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన కులగణన పైన ఏ విధంగా చేసిందనే దానిపైన పూర్తి వివరాలు రాష్ట్రపతికి తెలియజేసిన తర్వాత ఈ బిల్లు ఆమోదించే విధంగా రాష్ట్రపతి ఒప్పించి ఈ యొక్క వినతి పత్రం అయితే ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రపతిని అయితే రాష్ట్ర ప్రభుత్వం కలవనుంది. అంతేకాకుండా ఈ యొక్క 6వ తేదీన 5వ తారీఖు ఈ యొక్క రాష్ట్రపతిని కలిసిన తర్వాత రాష్ట్రపతి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క బిల్లు ఆమోదించే వరకు కూడా ఈ యొక్క పోరాటం కొనసాగుతుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. దీనిలో పెద్ద ఎత్తున అటు రాష్ట్రంలో ఉన్న బీసీ మేధావులు, అదేవిధంగా కుల సంఘాలన్నీ కూడా కలుపుకొని పోయి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ఆమోదం తెలిపే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి ఈ యొక్క పోరాటం నిర్వహించనుంది. అదేవిధంగా 7వ తేదీన కేంద్ర మంత్రులను కలిసి ఈ యొక్క బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా కలిసి ఈ యొక్క 7వ తేదీన వీరందరూ కూడా వినతి పత్రం ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ఆమోదం తెలిపే విధంగా అటు ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తూ పార్లమెంట్లో ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క 9th షెడ్యూల్లో ఈ యొక్క బిల్లు పెట్టే విధంగా అటు బిల్లును ఆమోదం తెలిపి 9th షెడ్యూల్లో పెట్టే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి పార్లమెంట్ వేదిక కూడా ఈ యొక్క
బిల్లును ఆమోదించే విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండియా కూటమి ఎంపీలందరికీ కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాము, ఇప్పటివరకు రాష్ట్రంలో బీసీ కులగణనకు సంబంధించి ఏ విధంగా కులగణన చేశామని చెప్పేసి మొత్తంగా కూడా వారికి అంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీరంతా కూడా పార్లమెంట్లో మాట్లాడి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆమోదం తెలిపే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఒత్తిడి తీసుకొని రావాలి కేంద్ర ప్రభుత్వం పైన కూడా. వీరందరినీ కూడా కలిసి ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల్లో వారంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బిల్లును ఆమోదించే విధంగా ఈ యొక్క ప్రణాళికలు సిద్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆగస్టు 5, 6, 7వ తేదీన చలో ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునివ్వడం జరిగింది. ఈ మేరకు రాష్ట్రం నుంచి కూడా రాష్ట్రంలో బీసీ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మంత్రులు, అదేవిధంగా మిగతా కుల సంఘాల మేధావులందరినీ కూడా కలుపుకొని ఢిల్లీ వేదిక 5, 6 తేదీ 7వ తేదీన ఈ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క బిల్లు ఆమోదించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా తీసుకొని వచ్చిన నేపథ్యంలో కూడా ఆర్డినెన్స్ కూడా అమలయ్యే విధంగా కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి ఆ విధంగా పోరాటం చేయనుంది. మొత్తంగా ఓవరాల్గా ఈ యొక్క 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వేదికగా పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకొని అయితే ముందుకెళ్తుంది. ఢిల్లీ వేదికగా ఆ పోరాటం కొనసాగించింది. అందులో భాగంగా మొదటి రోజు రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వడం, రెండవ రోజు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడం, మూడవ రోజు కేంద్ర మంత్రులకు అందరికీ కూడా వినతిపత్రాలు ఇచ్చి ఈ యొక్క బిల్లు ఆమోదం తెలిపే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా వారందరికీ కూడా వినతిపత్రాలు ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క బిల్లు ఆమోదం తెలిపే విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళనుంది. ఇందులో భాగంగానే 5, 6, 7 ఈ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమం అయితే పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.